ప్రస్తుతం భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఏం జరిగిందో తెలియదు గాని వరుసగా ఒక్కో దేశంలో ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ప్రజలు ప్రభుత్వాలపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పాలకులు కనిపిస్తే చాలు ప్రాణాలు తీసేదాకా వదలడం లేదు. ఇక విషయంలోకి వెళితే గత 3 ఏళ్లుగా భారత్ తప్ప భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇవన్నీ భారతదేశానికి సరిహద్దుగా ఉన్న కీలకమైన పొరుగు దేశాలు. ఇవి కేవలం భౌగోళిక పొరుగు దేశాలే కాదు, మనకు చరిత్ర, సంస్కృతి, వాణిజ్య బంధాలతో ముడిపడి ఉన్న ప్రధాన దేశాలు. అయితే ఇటీవల కాలంలో ఈ దేశాలు ఒక్కొక్కటిగా తీవ్రమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాల్లో చిక్కుకుంటున్నాయి. ప్రజలు తమ ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తున్నారు. అవినీతి, నిరుద్యోగం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలను చేపడుతున్నారు. ఇక ఈ పరిణామాలు ఆయా దేశాల అంతర్గత సమస్యలే అయినప్పటికీ వాటి ఎఫెక్ట్ మాత్రం మొత్తం సౌత్ ఏషియాపై పడుతుంది. సౌత్ ఏషియాలో అశాంతి పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో శాంతి, భద్రత, అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. చివరకు ఈ సంఘటనలు ఆ దేశ ప్రధానులు పారిపోయి, ఆ దేశంలో ప్రభుత్వం పడిపోయి ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. భారత్ కింద శ్రీలంక చూసుకున్నా, ఇటు పాకిస్తాన్ చూసుకున్నా, మరోపక్క బంగ్లాదేశ్, మయన్మార్ చూసుకున్నా ఇదే పరిస్థితి జరిగింది. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి నేపాల్ కూడా చేరింది. ఇలా వరుసగా అల్లర్లతో దాయాది దేశాలు అల్లాడిపోయింది. ఇక విషయంలోకి వెళితే శ్రీలంక మన దేశపు దిగువన ఉన్న ద్వీప దేశం ఈ శ్రీలంక. గతంలో అంటే 2022లో శ్రీలంకలో కూడా ఇలాంటి రాజకీయ అస్థిర పరిస్థితులతో భారీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో దేశంలో తీవ్ర ప్రజాందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా దేశంలో ఏర్పడిన తీవ్ర నిరుద్యోగం, ఆహారం, మందుల కొరత దేశం మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో శ్రీలంకలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. యువత ఏకంగా అధ్యక్షుడి ప్యాలెస్ పైకి దూసుకెళ్లి అక్కడ వస్తువులను లూటీ చేశారు. కొలంబోలోని ప్రధాని నివాసానికి కూడా నిప్పంటించారు. నేపాల్ మాదిరిగానే ఈ దేశంలో కూడా యువత నేతృత్వంలో ఉద్యమాలు జరిగాయి. దీంతో ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక అప్పటి అధ్యక్షుడు 73 ఏండ్ల గొంటబయ రాజపక్స జులై 13న తన భార్య, 2 సెక్యూరిటీ అధికారులతో మాల్దీవులకు పారిపోయారు. తర్వాత జరిగిన ఎన్నికలలో ఎన్పీపీకి చెందిన అనుర కుమార్ దిశనాయకే అధ్యక్షుడిగా, హరిణి అమరసూరియ ప్రధానిగా ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్లో కూడా ప్రజా తిరుగుబాటు, అక్కడ భారీ ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని ప్రవేశపెట్టిన బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా చర్యపై యువత, విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు. హసీనాకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలలో 300 మంది మరణించారు. తర్వాత ఆందోళనకారుల పట్ల ప్రభుత్వ బలగాలు క్రూర విధానాలు అవలంబించడంతో వారు ఈసారి ఏకంగా హసీనా ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. వారి నిరసనలకు తలొగ్గి హసీనా ప్రభుత్వం కోటా వ్యవస్థను తగ్గించినప్పటికీ వారి ఆందోళన నెలల పాటు సాగింది. దీంతో ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో ఆమె భారతదేశానికి పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే ఈ అల్లర్లను పూర్తిగా మతోన్మాద శక్తులు అధీనంలోకి తీసుకున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత హిందువులలో పాటు మైనారిటీలపై పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలను రాడికల్ ఇస్లామిస్టులు తగలబెట్టారు. దీంతో హసీనా సైతం దేశం విడిచిపెట్టి భారత్లో తలదాల్చుకోవాల్సి వచ్చింది. దీంతో చివరికి 2024 బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనాను గద్దె దిగిపోయింది. పాకిస్తాన్
భారత్ శత్రు దేశమైన పాకిస్తాన్లో కూడా రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. గతంలో వివాదాస్పదమైన అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ విశ్వాసం కోల్పోవడంతో అప్పటి వరకు ప్రధాని పదవిలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను 2022 ఏప్రిల్ 10న పదవి నుంచి దించేశారు. 342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో విపక్షాలు 174 ఓట్లు సాధించాయి. పాకిస్తాన్ ఆర్మీ వెనుక ఉండి ఇదంతా చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తర్వాత షెహబాజ్ షరీఫ్ ప్రధాని పీఠం ఎక్కారు. కాగా తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఒక అంతర్జాతీయ కుట్ర అని, ఆర్మీతో చేతులు కలిపిన అగ్రరాజ్యం అమెరికా ఈ కుట్రకు పాల్పడిందని ఇమ్రాన్ ఖాన్ పలుసార్లు ఆరోపించారు. దీనిపై ఆ పార్టీ వారు ఆందోళనలు జరిపినా సమర్థంగా అణచివేశారు. కాగా 2024 మార్చి 3న షెహబాజ్ షరీఫ్ రెండోసారి ప్రధానిగా అధికారంలోకి వచ్చారు. అయితే పేరుకి షెహబాజ్ ప్రధాని అయినప్పటికీ అధికారమంతా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్దేనన్నది బహిరంగ రహస్యం. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేది బయటకు కనిపిస్తోంది. అంతా ఆర్మీ రాజ్యమే నడుస్తోంది, అందరికీ తెలిసిన సత్యం. అయితే దీనిని మార్చాలని భావించిన ఇమ్రాన్ ఖాన్ను 2022లో అవిశ్వాస తీర్మానంలో గద్దెదించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి ఆర్మీ ఈ నిరసనల్ని అణిచివేస్తోంది. మయన్మార్ 2021లో స్థానిక తిరుగుబాటు ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుండి దేశం అంతర్యుద్ధంలో చిక్కుకుంది. మయన్మార్లో చాలా కాలంగా ఉన్న మిలిటరీ రూల్ వల్ల హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు, సామూహిక అరెస్టులు, అలాగే మిలిటరీ రూల్కి వ్యతిరేకంగా పెరుగుతున్న తిరుగుబాటుతో ఆ దేశంలో సంక్షోభం మరింత పెరిగింది. ఇక ఇప్పుడు నేపాల్లో 2025లో ప్రారంభమైన జనరేషన్ జెడ్ ఉద్యమం సోషల్ మీడియా నిషేధంపై మొదలై అవినీతి, నిరుద్యోగం, అవకాశాల కొరతపై యువత అసహనానికి మార్గం చూపింది. ఈ ఉద్యమాలు యువత తమ భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దుకోవాలనే సంకల్పాన్ని ప్రతిబింబించాయి. భారత్పై ప్రభావం ఎంత? ఈ సంక్షోభాలకు భారతదేశం ప్రత్యక్ష కారణం కాకపోయినా అవి పరోక్ష ప్రభావాలను చూపుతాయని చెబుతున్నారు. బార్డర్ టెన్షన్స్, శరణార్థుల సమస్యలు, ట్రేడ్ రిలేషన్స్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ఇండియా తన పొరుగు దేశాల సంక్షోభాలను నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ పరిణామాలు భారతదేశానికి ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం లేదా అవినీతి సమస్యలు మరింత విస్తృతంగా మారితే ఇక్కడ కూడా ఇలాంటి ప్రజా ఉద్యమాలు చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా దేశంలో యువత ఎక్కువగా ఉన్నందున అవకాశాలు తగ్గితే వాళ్ళ ఆగ్రహం త్వరగా పెద్ద ఉద్యమాలుగా మారే ప్రమాదం ఉంది.